నమస్తే ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. ఆదివారం గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో కాంగ్రెస్ మండలం అధ్యక్షులు శ్రీ తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో పలు రకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు జై బాపు జై భీమ్ సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కోఆర్డినేటర్ కూచిన రవలి పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమత ప్రాంత లింగ ధనిక పేద భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు చేసి దేశ సమాజం క్షమించదని, జై బాబు జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తోందని, బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం సామాజిక విప్లవం తీసుకువస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ ను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు కాకుండా మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వాళ్ళ ఇళ్లలో పోయి తినండి, మీ ఇంట్లో తినే సన్న బియ్యమే ఇస్తున్నామా అక్కడ, లేక వేరే రకం ఇస్తున్నామా తెలుసుకోండి అని చెప్పిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. దళిత కుటుంబాల ఇళ్లలో పోయినాం, ఇవాళ మా ఇంట్లో ఏదైతే అన్నం తింటున్నామో అదే ఇంట్లో తిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆహార భద్రతా చట్టాన్ని ఇచ్చింది కూడా ఎవరు ఒకసారి ఆలోచించాలి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆహార భద్రతను కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేగా కూడా మీరు చూస్తే రైతు కూలీలకు పనికి ఆహార పథకం కల్పించింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం రైతులకు 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం మాఫీ చేయడం జరిగింది అని అంటే అది కూడా రాజ్యాంగం మీకు కల్పించిన హక్కే అని చెప్పి ఈ సందర్భంగా మనం చెబుతున్నాం. ఇవాళనే వచ్చినాయి ఈ చట్టాలు, ఇంత ముందు కూడా ఉన్నాయి, కానీ ఏ నాయకత్వం పట్టించుకోలే. ఇవాళ బీజేపీ నాయకత్వం పట్టించుకోలేదు 10 సంవత్సరాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఇవాళ అప్పుల బాధ బాగున్నది, మీ అందరికీ తెలుసు. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి మీద గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క భారము 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఉన్నది. అంటే భూమి మీదకి బిడ్డ రాగానే వాడి మీద 5 నుండి 6 లక్షలు అప్పేస్తుంది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వము 6,500 కోట్లు ప్రతి నెలకు అప్పు కడుతున్నది, 6,000 కోట్లు జీతభత్యాలకు ఇస్తున్నది, 6,000 కోట్ల వరకు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నది. నెల 30వ తారీఖు దాటి రాత్రి 12 గంటలకు 1వ తారీఖు లోపలికి కాలం వచ్చింది అని అంటే టప్ప మొత్తం అందరికీ 18,500 కోట్లు ఒక్కొక్క నెల ఇవి నిర్దిష్టంగా పోతున్నాయి అని అంటే ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అయినా కూడా ఇవాళ రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో అయినా కూడా మనకు మొదలు ప్రజల సంక్షేమం ముఖ్యమని చెప్పి ఇవాళ అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం.